హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 3D ఫ్లవర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలనేది చూపిస్తా అండి. దానికోసమని ఇక్కడ నేను వాడిన మెటీరియల్ వచ్చేసి తిలకన్ షేప్ కుందన్స్ పింక్ కలర్‌వి అండి. మూన్ షేప్ కుందన్స్ పర్పుల్ కలర్ అండ్ 3 రౌండ్ గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేశానండి. బ్యాంగిల్స్‌కి నేను ముందుగానే థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఎవరికైనా బ్యాంగిల్‌కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ర్యాప్ చేసుకున్నాననేది చూపిస్తాను. థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ మీద గ్లూ అప్లై చేసుకోవాలండి రౌండ్‌గా. గ్లూ అప్లై చేసుకున్న దాని మీద మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, పర్పుల్ కలర్ మూన్ షేప్ కుందన్స్ నేను అటాచ్ చేశాను. రౌండ్‌గా వచ్చేలాగా పెట్టుకున్నాను బ్యాంగిల్ మీద. మనం బ్యాంగిల్ అంతా కూడా ఫస్ట్ అలా చిన్న మూన్ షేప్ కుందన్స్‌ని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలాగా నీట్‌గా మొత్తం కుందన్స్‌ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో గ్లూ అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకొని తిలకన్ షేప్ కుందన్స్ తీసుకున్నాం కదా, వాటిని పెట్టుకోవాలి. నాకు వచ్చేసి 5 కుందన్స్ పట్టాయండి ఒక్కొక్క ఫ్లవర్‌కి. మనం ఫ్లవర్ అనేది నీట్‌గా చూసుకొని పెట్టుకోవాలి. నీట్‌గా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలండి. అన్నింటినీ అలాగే అన్నిటి పెట్టుకోవాలి. ఒక ఫ్లవర్ వచ్చేలాగా. ఆ ఫ్లవర్‌కి మిడిల్‌లో అండ్ ఫ్లవర్‌కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండీ, ఆ గ్యాప్‌లో మనం రౌండ్ గోల్డ్ కలర్ 3 రౌండ్ పెట్టుకుందాము. చూసారు కదా, బ్యాంగిల్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.